హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. ఇవాళ వీడియో స్పెషల్ నేను మీకు చూపించబోతున్న రెసిపీ స్పెషల్ బిర్యానీ అండి. అదే నేను ఇవాళ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. సో హైదరాబాదీ స్టైల్ చికెన్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, బట్ అదే స్టైల్లో అంతే పర్ఫెక్ట్ గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను చూపించిన విధమైన టిప్స్, మెథడ్స్ మీరు ఫాలో అయ్యారంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. సో లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు ఇందుకోసం మిక్సింగ్ బౌల్ లో 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి తురుము, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు కొత్తిమీర తురుము, అలాగే 1 కప్పు పుదీనా తురుము, 1 ఫుల్ కప్పు పెరుగు, 1/2 స్లైస్ నిమ్మరసం కూడా వేసుకొని చికెన్ కి బాగా పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఇందులో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లో రైస్ కి సరిపడా నీళ్ళని పోసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, యాలుకలు, స్టార్ ఎనిస్, పచ్చిమిర్చి, ఫైనల్ గా షాజీరా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. సో బాస్మతి రైస్ మనకి 60% ఉడికించుకోవాలి. చూసారా, ఇలా 60% ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచుకొని బిర్యానీ గిన్నెలో ముందుగా మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇలా అడుగున వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పైన మనం 60% ఉడికించుకున్న రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. వన్ లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇంకొక లేయర్ గా మిగతా రైస్ అంతా కూడా వేసేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ గా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, సాఫ్రాన్ మిల్క్, మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, దాన్ని రైస్ స్టాక్ అంటాం. ఈ రైస్ స్టాక్ ని ఇలా అంచుల వెంట కొద్దిగా పోసుకోవాలి. ఫైనల్ గా ఇందులో 2 టీ స్పూన్లు నెయ్యిని వేసుకొని దమ్ కోసం ఇక్కడ నేను టిష్యూస్ ని యూజ్ చేస్తున్నానండి. అల్యూమినియం ఫాయిల్ ఉండే వాళ్ళు అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిష్యూస్ ఇలా ఎక్కడ దమ్ము బయటికి రాకుండా మనం కవర్ చేసుకొని కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, అలాగే 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత వెంటనే తీయకూడదండి. ఒక 10 మినిట్స్ ఆగి అప్పుడు తీయాలి. నేనైతే ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా, మన పర్ఫెక్ట్ బిర్యానీ బాగా ఉడికిపోయింది, చికెన్ పీసెస్ కూడా. ఎస్, ఫైనలీ మన హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.